ఒక చిన్న గ్రామంలో ఉన్న అభి అనే యువకుడు పలుపోటీ పరీక్షలలో విఫలమయ్యాడు. ప్రతిసారి పరీక్ష ఫలితం వచ్చినప్పుడు అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు ఒక్క మాట చెప్తున్నారు, బెటర్ లక్ నెక్స్ట్ టైం. అభి కూడా అదే మాట చెబుతూ ముందుకు సాగుతుండేవాడు. కాని ఓ రోజు అతని మనసులో ఒక ప్రశ్న వచ్చింది. ఇప్పటివరకు ఎన్నో నెక్స్ట్ టైమ్స్ వచ్చాయి. కాని నా టైం ఎప్పుడు వస్తుంది? అప్పుడే అతని మాస్టారు రవి సార్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. విఫలమైన ప్రతి ప్రయత్నం నీ తదుపరి విజయానికి మెట్టు. నెక్స్ట్ అనేది మెరుగైనదిగా ఉండాలి. కాబట్టి నిరాశ చెందకూడదు. నెక్స్ట్ అంటే కేవలం సమయం కాదు. అది మరొక అవకాశమే కాదు. అది నీవు మెరుగ్గా మారే మార్గం. ఈ మాటలు అభిని కలవరపరిచాయి. ఇకపై బెటర్ లక్ నెక్స్ట్ టైం అని నమ్మకుండా, నెక్స్ట్ టైం నేనే బెస్ట్ అయిపోతాను అనే ధైర్యంతో పుస్తకాలు చేతబట్టి తిరిగే సిద్ధమయ్యాడు. నిద్రలేని రాత్రులు, కష్టమైన రోజులు, తిరస్కారాలు అన్నీ ఎదురయ్యాయి. కాని అభి ఓ విషయం నమ్మాడు, తర్వాతదే ఉత్తమం, నెక్స్ట్ ఇస్ బెస్ట్. ఎట్టకేలకు ఒకరోజు అభి యూపీఎస్సీ క్లియర్ చేశాడు. గ్రామం మొత్తం గర్వంతో చూసింది. మీడియా ఇంటర్వ్యూలో అడిగినప్పుడు అతను చెప్పిన మాట ఒక్కటే, అన్నీ కుదరకపోతే నెక్స్ట్ టైం అని తలవంచొద్దు. దాని బదులు నెక్స్ట్ టైంలో నేనే బెస్ట్ అవుతా అని గట్టిగా నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ ఇస్ నాట్ జస్ట్ అనదర్ టైం, నెక్స్ట్ ఇస్ యోర్ బెస్ట్ టైం.